ఈరోజు మన దగ్గరికి జయశ్రీ అమ్మగారు వచ్చారు. 75 years ఏజ్. నేను చాలా మంది పేషెంట్స్కి చెప్పేది ఏంటంటే మనసు ప్రశాంతంగా ఉంచుకుంటే అంటే స్ట్రెస్ తగ్గించుకుంటే చాలా రకాల ఆటోఇమ్యూన్ కండిషన్స్ తగ్గుతాయని చెప్పేసి మీకు చాలా వీడియోస్లో డిస్కస్ చేశాను. అండ్ పేషెంట్ టు పేషెంట్ కూడా చాలా మందికి ఎక్స్ప్లెయిన్ చేశాను. సో ఇప్పుడు మన దగ్గరికి ఈరోజు అనుకోకుండా నా దగ్గరికి నా పాత పేషెంట్ వాళ్ళ మదర్ వచ్చారు. షీ 75 years ఏజ్ అండ్ తను ఎంత హెల్తీగా ఉన్నారో తనను చూస్తే మీకు అర్థమవుతుంది. చూపించిన సార్ ఫేస్ చూపించు. ఇట్లా ఏదో ఒక దాంట్లోనే అట్లా. సో ఫేస్ చూసారు కదా అమ్మది, ఎంత క్లీన్ గా ఉంది చూసారా మీరు, ఎంత నీట్ గా ఉంది చూసారా. అంటే చాలా మంది అమ్మాయిలు స్కిన్ గ్లో కోసము, స్కిన్ హెల్త్ కోసము చాలా రకాల ఫైబ్రిన్ అని లేకపోతే ఎలాసిన్ అని వీటి కోసం చాలా రకాల బ్యూటీ ప్రొడక్ట్స్ కోసం చాలా లక్షలు ఖర్చు పెడుతున్న వాళ్ళు చాలా మంది అమ్మాయిలు ఉన్నారు. సో 75 years ఏజ్ లో ఆ స్కిన్ టెక్స్చర్ చూసారు కదా ఎంత హెల్తీగా ఉందో. తను ఇంతవరకు ఎట్లాంటి బ్యూటీ ప్రోడక్ట్ వాడలేదండి. ఇట్స్ ఎ న్యాచురల్ హెల్తీ స్కిన్. సో దీంతో పాటు ఇంకొక విషయం కూడా డిస్కస్ చేద్దాము. లైక్ ఇప్పుడు తనకు ఫేస్ అంతా గ్లోగా ఉంది వితౌట్ ఎనీ స్కార్, అంటే ముడతలు అంటాం కదా, ఈ ఏజ్ లో ఎట్లాంటి చిన్న ముడత కూడా లేకుండా ఎంత హెల్తీగా ఉంది. ఫేస్ లో ఎంత గ్లో ఉంది చూడండి ఫస్ట్ థింగ్. సెకండ్ థింగ్, తనకి ఇప్పటి వరకు నా దగ్గరకు వచ్చింది ఓన్లీ ఏదో జాయింట్ పెయిన్స్ కోసం అని వచ్చారు. ఆ ఏజ్ లో 75 years ఏజ్ లో అది కామనే. కానీ తను నా దగ్గరికి వచ్చినప్పుడు ఇంతకుముందు ఆల్రెడీ మాట్లాడాను, వంగి అమ్మ ఒక్కసారి మీరు ఇంతకుముందు ఎక్కడ మీకు నొప్పి వచ్చిందో చూపిస్తారు నాకు. అట్లానే చూపించమ్మా ఎక్కడ నొప్పి వస్తుంది. సరే కూర్చో. చూసారు కదా మీరు, వితౌట్ ఎనీ హెల్ప్ తను వంగింది, ప్రశాంతంగా చూపించింది తనకు ఎక్కడ ప్రాబ్లం ఉందో. అంటే నేను ఎంతోమంది పేషెంట్ చూస్తున్నా 35-40 years ఏజ్ లో ముసలోళ్ళలాగా, 40 ఏళ్ళు ఉండవు ముసలోళ్ళలాగా వంగడానికి హెల్ప్ తీసుకుంటారు, కూర్చోవడానికి అబ్బా నొప్పి అంటారు. సో ఇన్ని రకాల నొప్పులతోటి 40 ఏళ్ళకే వస్తుంటే నాకు ఈ అమ్మ ఈరోజు అనుకోకుండా కనబడింది. నాకు యాక్చువల్గా చాలా హ్యాపీగా ఉంది తనతో మాట్లాడుతున్నందుకు. ఎందుకంటే నేను ఫస్ట్ అట్లా వంగి ఇట్లా చూపించగానే వితౌట్ ఎనీ హెల్ప్ తన ఆ ఏజ్లో అంత హెల్తీగా ఉంది. అంటే తనకు డయాబెటీస్ లేదు, ప్రీవియస్ హిస్టరీ ఆల్రెడీ తీసుకున్నా నేను. డయాబెటీస్ లేదు, థైరాయిడ్ లేదు, ఈవెన్ బీపీ లేదు. ఓన్లీ విటమిన్ టాబ్లెట్స్ అప్పుడప్పుడు వాడుతూ ఉంటారు. అది కూడా డాక్టర్ చెప్పినని గుర్తున్నప్పుడు వాడతారు, లేకపోతే వాడరు. సో నాకమ్మ ఈరోజు మీ నుంచి కావాల్సింది ఏంటంటే కొన్ని సజెషన్స్ కావాలా. మీరు ఈ జనరేషన్ వాళ్ళకి ఇంత చిన్న ఏజ్ లోనే ఆటో ఇమ్యూన్ కండిషన్స్ అంటే థైరాయిడ్ అని, పీసీఓడి అని, అంటే గర్భాశయంలో గడ్డలను వస్తున్నారు 20 ఏళ్ళ అమ్మాయిలు. అండ్ థైరాయిడ్ అయితే ఇంకా 100 మందిలో 40 మందికి 50 మందికి అయితే కంపల్సరీ ఉంటుంది. ఇంకా పిల్లలు పుట్టట్లేదు చాలా మంది అమ్మాయిలకి. ఇన్ఫర్టిలిటీ కేసెస్ తో చాలా మంది వస్తున్నారు. మరి వీటన్నిటికీ కారణం ఏమై ఉంటుంది అంటే మీ జనరేషన్ వాళ్ళకి ఇప్పుడు మీరు చూస్తున్న ఈ జనరేషన్ వాళ్ళకి అసలు డిఫరెన్స్ ఏంటి? అంటే మీరు అప్పట్లో ఏం చేసేవారు? ఏం లేదమ్మా, మీరు అప్పట్లో ఏం చేసేవాళ్ళు, ఇప్పటికీ మీరు ఏం చేస్తున్నారు? మా వ్యూవర్స్కి కొంచెం చెప్తే అట్లీస్ట్ నేను చెప్పింది వాళ్ళకి అర్థమైనా కాకపోయినా మీరు చెప్పే కొన్ని సజెషన్స్ వాళ్ళకి అర్థమవుతాయి. చెప్పండి. మా నాన్న లేచేటప్పటికి ఇంట్లో కింద, అంటే అప్పుడు మంచాల మీద పడుకోకపోతుంటుంది కింద. ఆయన లేచి బయటికి బాత్రూమ్కి పోయేసి వచ్చేటప్పటికి అవన్నీ తీసేసేయాలా, ఇల్లు క్లీన్ ఉండాలి. బయటికి పోయేటప్పటికి బయట వాకిట్లో పన్నామే, లేకపోతే వాకిలు అట్లున్నది ఎందుకు, వాకిట్లో ముగ్గు ఉండాలి. ఆ పాత పద్ధతిలో మా నాన్న అట్లనే ఉండే. మా తాతమ్మ, మా అమ్మ వాళ్ళ అమ్మమ్మ వాళ్ళ నుండి నాకు ఈ అలవాట్లు వచ్చినాయి. మా తాతమ్మ మా నాన్న. సో అప్పటి వాళ్ళు ఎవరి పని వాళ్ళు చేసుకునేది అని చెప్పేసి ఆ అమ్మగారి ఉద్దేశము. సో అంటే ఈ రోజుల్లో ఒక చిన్న పని చేయడానికి ఒక 2 రోజులు పని మనిషి రాకపోతే ఎంత హైరాణ పడుతున్నారో మనం చూస్తున్నాము ఈ జనరేషన్ అమ్మాయిలు. అంటే 30 years ఉండవు, 40 years ఉండవు, కానీ
మీకు ఇంకా వాళ్ళకు ఉన్న నొప్పులు ఎవరికి ఉండవు. సో అది అంటే ప్రెగ్నెన్సీ టైంలో వచ్చే నొప్పులు కాదు, మామూలు నొప్పులే చాలా పడుతున్నారు. చెప్పండమ్మా, ఇంకా మీ అంటే ఇప్పుడు ఈ 75 years ఏజ్లో మీరు రొటీన్ ఏముంది? అంటే మీరు పొద్దున్న లేచినప్పటి నుంచి రాత్రి వరకు ఏం చేస్తారు? నేను లేగానే పొద్దున్న 5 o'clock లేస్తాను, ముఖం కడుక్కునేసి ముందు ఇల్లు క్లీన్ చేసుకుంటాను. ఇల్లు క్లీన్ చేసేసుకొని ఎంబటే స్నానం చేసేసుకొని సూర్య నమస్కారం చేసేసి సూర్య నమస్కారం చేసి తులసమ్మకి ప్రదక్షిణ చేస్తాను. తర్వాత పూజ రూమ్ లో పోయేసి ఇంకా నా శక్తి కొద్ది. సో రోజు ఇప్పటికి కూడా మీ పనులు మీరే చేసుకోగలుగుతారు? నేనే చేసుకుంటాను. ఇంట్లో ఇప్పుడు పని మనిషి రాకపోతే మీరే చేస్తారు? ఇప్పుడు మొన్న శివరాత్రి నుండి 5 days పని ఆమె రాలేదు. మీరే ఊడ్చుకోవడము, గిన్నెలు తోముకోవడము ఇవన్నీ మేమే చేసుకోవాలి. ఇప్పటికీ ముగ్గులు వేస్తారమ్మా? ముగ్గులు వేస్తారా? ఇంటి నిండా చుట్టూ జస్ట్ ఇట్లా మట్టి ఉంటే ఆవులు అవి ఉండేవి, అంత మొత్తం అంతా చల్లిపించుకునేసి వాళ్ళు చల్లకుంటే నేనే చల్లుకుంటుంటే చల్లుకునేసి ముగ్గులు పెట్టేసి మళ్ళీ అవి వచ్చేటప్పటికి మన ఇల్లు ఎంత నీట్గా పెట్టుకుంటామో ఆవుల దగ్గర అంత నీట్గా పెట్టుకుంటుంటే. సరే అమ్మా, అండ్ దీంతో పాటు మీరు రోజు పనులు మీరే చేసుకుంటారు, మీ పనులు మీరే, అండ్ వితౌట్ ఎనీ హెల్ప్. నెక్స్ట్ మీరు ఇప్పుడు చాలా మంది నా దగ్గరికి వచ్చే వాళ్ళలో మానసిక ప్రశాంతంగా అంటే స్ట్రెస్ తగ్గించుకోండి అని చెప్తుంటాము. సో ఈ అమ్మ పాటిస్తుంది ఏంటంటే మీకు ఇక్కడ చూపించినట్టు ఎస్టర్డే నౌ టుమారో. ఈ జనరేషన్ వల్ల అయితే ఎస్టర్డే అంటే నైట్ పడుకొని గాల్లో చూసుకుంటూ ఎవరినో చూసుకుంటూ ఎవరి గురించి ఆలోచించుకుంటూ మా నాన్న అట్లా చేసిండు, నాకు డబ్బులు ఇవ్వలేదు, నా ఆస్తికి ఇవ్వలేదు, లేకపోతే అమ్మాయిలేమో మా అత్త అట్లా చేసింది, మా మామ ఇట్లా చేసిండు, లేకపోతే ఏదో అట్లా చేసిండ్రు అని గాల్లో చూసుకుంటూ బాధపడే వాళ్ళు కొందరైతే, కొంతమంది టుమారో రేపు బతుకుతూ ఉంటాం. ఈ జనరేషన్ వాళ్ళు విల్లాస్ అని లేకపోతే బెంచ్ కార్లు అని లేకపోతే ఇంకేమైనా వాటి కోసం వెంపర్లాడుతూ రేపట్లో బతుకుతున్నాం. ఈ అమ్మ ఈరోజు బ్రతుకుతుంది. ఈరోజు ఇప్పుడు కాదు, తను పుట్టినప్పటి నుంచి ప్రతిరోజు ఆ రోజు ఆ నిమిషం బ్రతుకుతుంది. సో బికాస్ తన హెల్తీ స్కిన్ చూసారు కదా, నాకు అసలు ఈ అమ్మని చూస్తే 75 years అనిపించట్లేదు. ఎందుకంటే ఆ స్కిన్ టెక్స్చర్ 75 years వాళ్ళకైతే ఉండదండి. ఈవెన్ ఇప్పుడు నాకు 40 years ఏజ్, నా స్కిన్ టెక్స్చర్ ఎట్లా ఉందో ఆల్మోస్ట్ అమ్మ స్కిన్ టెక్స్చర్ కూడా అట్లానే ఉంది. అంటే అంత హెల్తీగా ఉంది. దానికోసం 100,000 లక్షల బ్యూటీ ప్రొడక్ట్స్ అయితే వాడట్లేదు అమ్మ. ఆ ఫేస్లో ఒక నవ్వు ఉంది. సో ఆ స్మైల్ కెన్ డిప్లీట్ అంటే మీకు ఉన్న ఏమంటారు డిసీజ్ అన్నిటినీ ఆమె హెల్తీగా ఉండడానికి ఆ స్మైల్ సరిపోతుంది. ఆమె స్మైల్ అనేది ఆమెకు ఒక మెడిసిన్ లాగా పనిచేస్తుంది. సో అంత ప్రశాంతంగా అంత హ్యాపీగా రోజు ఏం చేస్తారమ్మా? సరే పని చేసుకుంటారు, తర్వాత వంట చేసుకుంటాను. మళ్ళీ పూజ అయిన తర్వాత వంట చేసేసుకొని పొద్దున్న బ్రేక్ఫాస్ట్ అవి ఇవి ఏమి ఇది చేయను. వంట కాగానే భోజనం. ఎన్ని గంటలు చేస్తారమ్మా? 12:30, 1 అవుతుంది. ఒక్కోసారి ఈమె లేకపోతే 2 కూడా అవుతుంది. సో మార్నింగ్ ఎప్పుడు తింటారమ్మా? ఏం తీసుకో, మార్నింగ్ ఏం తినరు, డైరెక్ట్ 2 o'clock తింటారు. ఇప్పుడు ఈ 75 years సూర్య నమస్కారం చేసుకుని వచ్చిన తర్వాత ఒక గ్లాస్ నీళ్ళు తాగేస్తాను. ఇక్కడ మనం ఇంకొక విషయం కూడా గమనించవచ్చు. ఈ అమ్మ చెప్పిన దాని ప్రకారం మనం ఆటోఫాజీ అంటాం, AUTOPHAGY అంటే ఫాస్టింగ్. సింపుల్గా చెప్పాలంటే ఫాస్టింగ్. సో ఫాస్టింగ్ అనేది మన హెల్త్ని ఇంప్రూవ్ చేస్తుంది అనేది మనం ఈ అమ్మలో చూడవచ్చు. సో జనరల్లీ ఫాస్టింగ్ ఏంటి అంటే దొంగ ఫాస్టింగ్ చేస్తున్నారు. అంటే పొద్దునది మధ్యాహ్నం కలిపి రాత్రి ఒకటే పూట తినేసేయడం, లేకపోతే ఎవడికో దేవుడి పేరు చెప్పేసి ఏమంటారు ఏదో ఒక వారం పెట్టేసుకొని దొంగ ఏమంటారు కళ్ళు మూసుకొని పిల్లి అయినట్టు ఏదో దొంగ ఒక పొద్దులు చేస్తూ ఉంటాం. అది కాదు. దిస్ ఈజ్ ఎగ్జాక్ట్ ఫాస్టింగ్ మీనింగ్. అంటే ఒక్క పొద్దులు కానీ లేకపోతే ఉపవాసాలు కానీ ఎట్లా చేయాలి అని అంటే మీ బాడీ రిపేర్ చేసుకునే విధంగా ఇవ్వాలి టైం. సో ఇప్పుడు ఈ అమ్మ ఏం చేస్తుంది? నైట్ ఎప్పుడు తింటారమ్మా? నైట్
7 to 9 లోపల. చూసారు కదా, ఈవినింగ్ 7 to 9 లోపు తను డిన్నర్ చేసేస్తుంది అండ్ నెక్స్ట్ డే మార్నింగ్ 2 o'clock తింటుంది. ఈ మధ్యలో మన మేధావులందరూ చేస్తుంది ఏంది, ఇంటర్మీడియట్ ఫాస్టింగ్స్ అని చెప్పేసి 18/6 మెథడ్, 16/8 మెథడ్, ఇట్లా ఏదో దాని మెథడ్లు అని చెప్పి పేర్లు పెట్టేసి మీ సైన్స్ ఎక్కువ చదివేసినాం మాకే అన్నీ తెలుసు అని అనుకుంటున్నారు. ఈ అమ్మని చూసింది కదా, వితౌట్ ఎనీ మెడికల్ ప్రివెన్షన్, అంటే మీకు ఏ డాక్టర్ అడ్వైస్ చేయకుండా తను చేస్తుంది. సో తినకపోతే, ఒక పూట తినకపోతే నాకు తలను వస్తుంది, కాళ్ళు వస్తున్నాయి, ఏళ్ళు వస్తున్నాయి, అవి వస్తున్నాయి అని చెప్పేసి చెప్పేవాళ్ళు. ఈ అమ్మని చూడండి, నన్ను అడుగుతారు, అబ్బా తినకపోతే ఏమో అయిపోతుంది సార్, రేపే చచ్చిపోతాం అన్నట్టు చేస్తూ ఉంటారు చాలామంది. మరి అమ్మ నైట్ 7 o'clock తిని మళ్ళీ మధ్యాహ్నం 1 గంటకు 2 గంటలకు తింటున్నారు. దిస్ ఈజ్ కాల్డ్ యాజ్ ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్. సో ఈ ఫాస్టింగ్ వల్ల ఏమవుతుందంటే మీకు లోపల టాక్సిన్స్ అన్నీ మీ బాడీ క్లియర్ చేస్తూ ఉంటుంది. ఇది సైన్స్ ప్రకారంగా మనకు ప్రూవ్ అయింది. సరే అమ్మ, 2 o'clock 1 o'clock తింటారు, తర్వాత కొంచెంసేపు రెస్ట్ తీసుకుంటాను, లేకపోతే బయట చెట్లల్లో కొద్దిసేపు రెస్ట్ తీసుకుంటారు. అంటే ఆఫ్టర్నూన్ నాప్స్ ఆల్సో హెల్దీ అని చెప్పేసి మనం తెలుసుకోవాలి. బికాజ్ ఒక 30 years క్రాస్ అయిన తర్వాత ఇంకా కొంతమందికి నిద్ర పట్టట్లేదు, ఇది ఒక రోగం అనుకుంటారు. నిద్ర అనేది చాలా మందికి ఏజ్ను బట్టి మారిపోతూ ఉంటుంది. ఇప్పుడు ఈ అమ్మకు 75 years ఏజ్లో మొత్తం కలిపితే 24 hours ఒక 5 to 6 hours నిద్ర ఉంటే సరిపోతుంది. అది పొద్దున రాత్రి అంతా కలిపితే. సో 5 to 6 hours 75 years ఏజ్లో మీకు, అంటే 24 hours పొద్దున రాత్రి అంతా కలిపితే. ఇప్పుడు నైట్ కూడా ఫర్ ఎగ్జాంపుల్ ఈ అమ్మ ఒక 4 hours పడుకుంది అనుకుందాం, అంటే 11కి పడుకుంది, మళ్ళీ 3కి లేచింది, 12, 1, 2, 3 4 hours అయిపోయింది, ఇంకా మళ్ళీ నిద్ర పట్టలేదు అనుకుందాం. ఎందుకంటే ఆ జనరేషన్ వాళ్ళకు 4కి 5కి లేచి, ఇంతకుముందు ఆల్రెడీ చెప్పారు 5 o'clock లేస్తారు. సో లేస్తారు, పనులు చేసుకుంటారు, మళ్ళీ ఆఫ్టర్నూన్ 1, 2 o'clock మళ్ళీ ఒక ½ an hour 1 hour న్యాప్ తీసుకుంటారు. సో ఇక్కడ ఏమైపోయింది, అక్కడ 4 hours, ఇక్కడ 1 hour 5 hours అయిపోయింది. 1.5 hour తీసుకున్నారు అనుకోండి, ఒక 5.5 hours అయితే అయిపోయింది. ఇంతే మీ నిద్ర 70 yearsకి. సో మళ్ళీ నాకు నిద్ర పట్టట్లేదు, ఇవన్నీ మైండ్లో పెట్టుకోకండి. సో ఏజ్ను బట్టి మీ నిద్ర మారిపోతూ ఉంటుంది. సరే అమ్మ, నిద్ర పడుకొని లేస్తారు, తర్వాత మళ్ళీ ఈవినింగ్ 2, 3 తర్వాత ఏం చేస్తారు? గుడికి వెళ్తాను. మళ్ళీ గుడికి వెళ్తారు, ఓకే ఫైన్. ఎంతసేపు ఉంటారు? గుడిలో పారాయణం చేసుకొని కూర్చుంటాను. పారాయణం చేసుకుని ఎంతసేపు ఉంటారమ్మా? ఉంటాను 1.5 hour వరకు కూర్చుంటాను అక్కడ. తర్వాత మెల్లగా వాకింగ్ లెక్క నడుచుకొని వచ్చేస్తాను. సో ఇక్కడ మీరు ఇంకొకటి గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, చాలా మందికి స్ట్రెస్ ఉంది, నాకు ప్రపంచంలో ఉన్న బాధలన్నీ నాకే ఉన్నాయి అనుకుంటారు కదా. ఇప్పుడు ఈ అమ్మ చేస్తుంది అంటే, ఈ అమ్మ చేసేదాన్ని మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఈవినింగ్ 1.5 hour పారాయణం అన్నారు. సో మీ మైండ్ అనేది ఎట్లా ఉంటుంది అంటే, ఎప్పుడు ఒక దగ్గర ఉండదు, ఎవరికైనా, మీకైనా నాకైనా ఎవరికైనా. సో స్ట్రెస్ అనేది ప్రతి ఒక్కరికి ఉండదు. కాబట్టి ఈ జనరేషన్ వాళ్ళు స్ట్రెస్ తగ్గించుకోవాలంటే ఏం చేయాలని చెప్పేసి నన్ను అడుగుతూ ఉంటారు. జనరల్గా డాక్టర్స్ ఏం చెప్తారు, మెడిటేషన్ చేయాలా, యోగా చేయాలా, ప్రాణాయామ చేయాలా, కపాలభాతి చేయాలా, ఇట్లా ఏవో ఒకటి ఎవరి ఇష్టం వచ్చిన వాళ్ళు వాళ్ళు చెప్తూ ఉంటారు. అసలు మీ మైండే కాన్స్టెంట్గా లేనప్పుడు ఇవన్నీ ఎట్లా చేయగలుగుతారు మీరు? సో ఇక్కడ మీరు ప్రశాంతంగా ఉండాలంటే స్పిరిచువాలిటీ ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ద మేజర్ టూల్. సో అందుకోసమే ఇప్పుడు ముస్లిమ్స్ ఇప్పుడు రంజాన్ నడుస్తుంది, రోజా చేస్తూ ఉంటారు. అండ్ హిందువులో మనం ప్రతి వారానికి ఒక్కొక్క దేవుని పెట్టేసుకొని ఉపవాసాలు చేస్తూ ఉంటాం. సో స్పిరిచువాలిటీ ఎందుకు యూజ్ అవుతుంది అంటే, మీ మైండ్ కాన్స్టాంట్గా ఒక దాని మీద ఫోకస్ చేయడానికి ఉపయోగపడుతుంది. అంటే మిమ్మల్ని మీరు హెల్తీగా ఉంచుకోవడానికి మీ మైండ్ వేరే అడ్డమైన వాటి మీద, అంటే నెగటివ్ థాట్స్ మీదకి వెళ్లకుండా ఒక దగ్గర దాన్ని పట్టుంచడానికి స్పిరిచువాలిటీ కూడా వన్ ఆఫ్ ద మేజర్ టూల్. ఇందుకోసమే ఇన్ని మతాలు, ఇన్ని కులాలు ఇవన్నీ వచ్చినాయి. సో మీరు మీ హెల్త్ కోసం స్పిరిచువాలిటీని వాడుకోండి, అంతేగాని ఇంకా వేరే డీవియేషన్స్ కోసం కాదు. స్పిరిచువాలిటీ అంటే ఏదో మీరు ఒక దగ్గర కూర్చొని ఒక దానిపైన మైండ్ కాన్సన్ట్రేట్ చేయడాన్ని స్పిరిచువాలిటీ అంటాం సింపుల్గా. అంటే దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద హెల్తీ టూల్ టు యువర్ మైండ్. దీనే మెడిటేషన్ అంటాం సింపుల్గా. ఒక దానిపైన కాన్సన్ట్రేట్ చేయడం, అది ఇట్లా కూర్చొని ఇట్లా చేయడమే కాదు, మీరు ఈవెన్ పారాయణం చేసినా కానీ హెల్తీగా ఉన్నట్టే. సో మీరు స్ట్రెస్ లేకుండా హెల్తీగా ఉండాలి అనుకుంటే ఈ అమ్మని చూడండి, నేర్చుకోండి.
సో నేను అమ్మ దగ్గర నుంచి కొన్ని నేర్చుకుంటున్నా ఈరోజు. మీరు కూడా నేర్చుకోవాలనుకుంటే నేర్చుకోండి. ఎంతసేపు డాక్టర్లు, మెడిసిన్స్, ఈ విటమిన్ టాబ్లెట్ వేసుకోమన్నా, ఆ న్యూరాలజీ డాక్టర్ దగ్గర పోవన్నా, అరే హోమియోపతి డాక్టర్ దగ్గర తగ్గుతుందా, అరే ఆయుర్వేదం దగ్గర తగ్గుతుందా, అరే సర్జరీకి పోవన్నా, ఇవే కాదండి మైండ్లో ఉండాల్సింది. మీరు కొన్ని మార్చుకుంటే, మీ లైఫ్ స్టైల్ మార్చుకుంటే అన్నీ మారుతాయి. మీరు కూడా హెల్దీ అవుతారు at the age of 75 years also.